ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామము మహిమపరచబడునుగాక. ఆయనకి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక చక్కటి అద్భుతమైనటువంటి మాట మనతో మాట్లాడనై ఉన్నాడు. అది చూసినట్లయితే మీకా గారు రాసినటువంటి ఆ మాటను బట్టి 3వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, మొదటగా మీరు నా ఎడల తిరిగిన ఎడల నేను మీ తట్టు నేను కూడా తిరుగుతాను అని సెలవిస్తూ ఉన్నారు. ఆ మాటలో ఆంతర్యము మనం బాగా గమనించినట్లయితే ప్రియులారా, ఈ లోకంలో మొదటగా మనము ఎవరి వైపు తిరగాలంటే దేవుని వైపు తిరిగితేనే దేవుడు మన వైపు తిరుగుతారు. చూడండి, భక్తులు పరిశుద్ధ గ్రంథంలో అనేక భక్తులు వారు కాలక్రమేపంలో వారి కుటుంబాలు, వారి యొక్క ఆత్మీయ జీవితము, వారి భక్తి జీవితము, వారి పరిశుద్ధమైన జీవితము, వారి యొక్క ప్రణాళికలు, వారి యొక్క దేవుని మీద పెట్టుకున్నటువంటి ప్రతి నమ్మకము కూడా వారు అంతగా విజయం సాధించగలిగి దేవునితో సత్సంబంధం కలిగి దేవునితో నడవగలిగారంటే అది మొదటగా వారు దేవుని వైపు తిరిగారు కాబట్టి దేవుడు వారి వైపున తిరిగి వారికి కలిగినటువంటి సమస్తమును, వారికి కలిగినటువంటి శ్రమలు, వారికి కలిగినటువంటి ప్రతి ఇరుకులు, ఇబ్బందులు వాటన్నిటి నుంచి తప్పించబడి చివరకు దేవుని కొరకు బ్రతికే వారిగా, వారు పరిశుద్ధంగా, వారు నమ్మకస్తులుగా జీవించేవారిగా, వారి ఆత్మచేత వారు బలపరచబడ్డారు. ప్రియులారా, ఈరోజు మనము కూడా నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆత్మీయ జీవితము స్థిరముగా ఉండాలంటే మనం తీసుకున్న తీర్మానము, మనం ఒప్పుకున్న ఒప్పందము, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నీవు నేను కూడా మనము అన్ని విషయములలో మరణము వరకు మన పరిశుద్ధత కోల్పోకుండా, మన యథార్థత కోల్పోకుండా, మన నమ్మకము కోల్పోకుండా దేవునికి ఏదైతే మనం సమర్పించుకున్నామో ఆ సమర్పణ జీవితాన్ని తుది శ్వాస ఉండే వరకు, ప్రాణం పోయేంత వరకు దేవునితో మీరు అలాంటి సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడు దేవుని వైపు మీరు తిరిగితే మీ వైపు దేవుడు తిరిగి మీకున్నటువంటి పరిస్థితులన్నిటినీ సరిచేసి, మీకున్నటువంటి బలహీనతల నుండి విడిపించి, మీకు ఎదురయ్యే ప్రతి శోధన నుండి తప్పించి, మీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచి, మీ పరిశుద్ధమైన జీవితాన్ని స్థిరపరిచి, చివరకు దేవునితో నడిచే వారిగా, చివరకు ఆయన దగ్గరికి తీసుకెళ్లే వారిగా, మరణము సహితము ఆయన మిమ్మల్ని బలపరిచే విధముగా దేవుడు తప్పక మిమ్మల్ని బలపరుస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ భక్తి జీవితము, మీ యథార్థ జీవితము కోల్పోకుండా దేవుని వైపు మీరు తిరగండి. ఆయన మీ వైపు తిరిగి మీ పరిస్థితులన్నిటినీ చక్కబెట్టి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవునితో నడిచే విధంగా మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. అందుని బట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మీ హృదయంలో ఫలించి అభివృద్ధి చేయునుగాక. దేవునితో నడిచేవారుగా మీరు క్రమము కలిగి, దేవునితో సత్సంబంధము కలిగి, దేవుని ప్రియ బిడ్డలుగా మీరు జీవించుదురుగాక. దేవుని కోరుకునేటువంటి విధముగా దేవుని పాత్రలుగా మీరు జీవించబడుదురుగాక. ఆమేన్.